రొయ్యలు వేసేసుకున్నాను ఇందులో. అవి ఇవి అని కలిపేస్తున్నాను. ఇందులో మనం కావాల్సినంత కారం వేస్తాం. మీరు ఎంత కారం వేసుకుంటారో అంటే మీ కారం ఎక్కువగా కావాలంటే తగినంత కారం వేసుకోండి. అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు. నేను సాల్ట్ వాడను, ఉప్పు కల్లా టేస్ట్ వచ్చేస్తాయి నాకు. సాల్ట్ ఉన్నా నేనైతే వాడను. సరిగ్గా అయితే ఫ్రైలోకి అటు అయితే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఉడికినవే కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకోకపోయినా పర్లేదు, తక్కువైనా సరిపోద్ది. ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోద్ది. గ్రేవీ దగ్గర అవుతుంది కాబట్టి కొద్దిగా వచ్చి మసాలా పొడి వేసుకున్నాను. గ్రేవీ పొడి వేసి మా ఇంట్లో వాళ్ళకి అయితే పడదు, ఎందుకంటే అందరూ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కాబట్టి పడదు. అందుకే నేను మసాలా అయితే అవాయిడ్ చేస్తాను. ఉన్న వాటితోనే వండుతాను, మసాలా ఎక్కువ వాడను. అయిపోయింది రొయ్యల కర్రీ. చూడండి ఎంత బాగుందో. మీకు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకుంటే సరిపోద్ది. ఇంకెలా ఆపేసుకుని సరిపోద్ది. మళ్ళీ ఇవి చల్లారిన తర్వాత చిక్కబడిపోద్ది, దగ్గరికి అయిపోద్ది. ఇంకా గ్రేవీ కూడా బాగానే ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.